ఆరాధించడానికి, ఘనపరచడానికి, స్తుతించడానికి మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. కూడొచ్చిన అన్ని పిల్లలందరిని బట్టి వందనాలు. కొద్ది నిమిషములు మీ పిల్లలతో మాట్లాడండి. మరి మేము 2023 ముగించుకొని 2024లోకి మేము ప్రవేశించాలి అంటే నీ కాపుదల, నీ భద్రత మాకు దయచేయండి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు కానీ ప్రత్యక్షంగా వచ్చిన బిడ్డలు ఇప్పటి వరకు చక్కటి పాటలు పాడి వాయిద్యాలు వాయించి పరిచర్య చేసిన బిడ్డలందరినీ కూడా దీవించండి. నన్ను నీ చేతిలో పెడుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఓకే. మరి మనం ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం? అది అట్లా ఆడపిల్లలు ఎక్కువ చెప్తారు, మగపిల్లలు చెప్పట్లేదు. మగపిల్లలు తినరాలేదా? ఏ సంవత్సరంలో ఉన్నాం మనం అంతా? 2023. అంటే ఈ ఒక్క రాత్రి అయిపోయిందంటే మనం ఏ రోజులోకి వెళ్ళిపోవాలి? 2024లోకి మనం అందరం కూడా వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మీ అందరికి కూడా ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తాను. 2024లోకి వెళ్ళబోతున్నందుకు చాలామంది ఆనందపడుతున్నారు. మంచిది. అయితే మీ అందరికీ ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. అదేంటంటే 2024లోకి వెళుతున్నందుకు ఏం మారుతుంది? క్యాలెండర్ మారుతుంది, డైరీలు మారుతున్నాయి, ఏమండి, ఇళ్ళు మారుతున్నాయి, గృహాలు మారుతున్నాయి, వస్త్రాలు మారుతున్నాయి, ఆభరణాలు మారుతున్నాయి, నగలు మారుతున్నాయి. కానీ హృదయం మారటం వల్ల లూకా సువార్త తీద్దాం. బైబిల్లో ఏమన్నాడు దేవుడు? ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయం చూడండి అందరూ కూడా. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచ్చిన ధ్యానం ఎవరైనా గట్టిగా మైక్ తీసుకొని చదవండి ఎవరైనా సరే. మరియు ఆయన యేసు ప్రభు వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంజూరపు చెట్టు ఒకటి నాటుకొని ఉండెను. అతడు దాని పండ్లు వచ్చినప్పుడు నాటుకొని ఉందా, నాటబడి ఉందా? చూడండి, నాటబడి ఉండెను. ఉండెను. అతడు దాని పండ్లు వచ్చినప్పుడు అతడు దాని పళ్ళు వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఏదియు దొరకలేదు. ఏమీయూ దొరకలేదు. ఏమీయూ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఎలాగో వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ద్రాక్ష చెట్టు గురించి అంజూరపు చెట్టు గురించి మనం చదువుతున్నాం. ఇక్కడ ఏ చెట్టు అండి? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు గురించి ఇక్కడ రాయబడింది. అంటే అంజూరపు చెట్టుకి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏమీ లేదు, ఫలాలు. చెప్పండి అందరు, ఇక్కడ చూడండి. ఫలాలు లేవు. అంజూరపు చెట్టు ఎన్నేళ్ళు? 3 ఏళ్ళు. అసలు ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాడు యేసు ప్రభు తెలుసా? ఎందుకు చెప్తున్నాడు? ఈ ఉపమానం ఎందుకు చెబుతున్నాడంటే ఎన్నో సంవత్సరాలు అవుతుంది కానీ చెట్టు మాత్రం ఫలాలు ఇవ్వడంలా. ఈరోజు చాలామంది కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే ముందు మనిషి ఫలించాలి. మనిషి ఎందులో ఫలించాలి?
మనిషి కొత్త సంవత్సరంలోకి వెళుతున్నాడు, కానీ మనిషి శరీరంలో ఉన్నటువంటి పాపాన్ని మాత్రం వదులుకోవటంలా. ఏం చేయట్లేదు? పాపాన్ని వదులుకోవట్లేదు, పాపాన్ని విడిచిపెట్టడం లేదు. అయితే దేవుడు అన్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి మనిషిని నేను చూస్తున్నాను, కానీ అతనికి ఫలాలు లేవు, పిందులు లేవు, కాయలు లేవు. అంటే అతనికి మారు మనస్సు లేదు. ఏమి లేదన్నాడు? మారు మనస్సు. అందుకే ఆ చెట్టు నరికేయమని చెప్పాడు. అది దానికి మారు మనసు లేదు కాబట్టి చాలామంది వాక్యం వింటున్నారు, కానీ ఏం చేయట్లేదు? రక్షణ లేదు, మారు మనసు లేదు, విశ్వాసం లేదు. అందుకని ఈరోజు ముందు దేవుని వాక్యం అంటే విశ్వాసం ఉంటే తప్పకుండా ఏం జరుగుతుంది చెప్పండి? రక్షణ పొందుతారా? ఒక విశ్వాసి అట అడవికి వెళ్ళాడట, కట్టెల కొట్టుకొని రావడానికి వెళ్ళాడు. కట్టెల కొట్టుకొని రావడానికి వెళితే ఏం జరిగిందంటే, అతడు చాలా నమ్మకమైన విశ్వాసి, దేవుడంటే చాలా విశ్వాసి. కట్టెల కొడుతుంటుండగా ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఒక పెద్ద పులి ఎదురొచ్చింది. ఆ పులిని చూశాడు, అయ్యా బాబోయ్ నన్ను తినేసిద్దామని పరిగెడుతున్నాడు. పరిగెత్తి ఎంతసేపు పరిగెత్తాడు? ఇక ప్రార్థన చేస్తాడు, ప్రభువా అయ్యా అదిగో ప్రభువా, నీవు ఆనాడు ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కురిపించావు, నాకు కూడా ఈ సమయంలో ఈ సింహాన్ని నుంచి నన్ను రక్షించు, దావీదును కాపాడేవు సింహాన్ని నుంచి, దానియేలును కాపాడేవు, నన్ను కూడా కాపాడని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఆ విశ్వాసి. ఈలోగా దేవుడు వెంటనే, సరే నువ్వు పరిగెత్తు, నేను నిన్ను కాపాడుతా అన్నాడు. నిన్ను కాపాడుతా అని చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, దేవుడు అతడు పరిగెడుతూ ఉంటుండగా ముందు పెద్ద లోయ ఒకటి కనబడింది. ఎమ్మడే ప్రార్థన, ఇదేంది ప్రభువా, వెనక చూస్తేనేమో పులి ఉంది, ముందు చూస్తేనే పెద్ద లోయ కనబడుతుంది, నేను ఎటు వెళ్ళిపోవాలి ప్రభు అంటే దేవుడు అన్నాడు, దాంట్లో దూకమన్నాడు. దూకమంటావా ప్రభు? దూకునే కాపాడుతా అన్నాడు. వెంటనే అందులో దూకేటప్పటికే అతడి యొక్క బట్టలు ఒక కొమ్మకు తగులుకొని ఆ కొమ్మను పట్టుకొని వేలాడుతా ఉన్నాడు. అప్పుడు ఎమ్మడే దేవుడు అన్నాడు, దేవుడితో ఇతను మాట్లాడుతున్నాడు, ప్రభువా పైన చూస్తేనేమో పులి ఉంది, కింద చూస్తే లోయ ఉంది, నేను ఈ లోయలో పడిపోకుండా నువ్వు కాపాడు ప్రభు అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఆ కొమ్మను వదిలిపెట్టు ప్రభు అన్నాడు. ఓ ప్రభువా, అవసరమైతే నిన్నైనా వదిలిపెడతాను, కానీ ఆ కొమ్మను మాత్రం నేను విడిచిపెట్టను. అవునా? అవును ప్రభువా, ఈ కొమ్మ వదిలిపెడతాను, నా ప్రాణాలు పోతాయి కాదు ప్రభు. అప్పుడు ప్రభు అన్నాడు, ఓ దాసుడా, నిన్న ఆ పులి నుంచి కాపాడింది నేనే కదా, నేను దూకమంటే దూకినప్పుడు ఆ కొమ్మ వచ్చి నేను పట్టుకుంది కదా, అలాగే ఈ సమయంలో ఆ కొమ్మను కూడా వదిలిపెట్టమని చెప్పిన తర్వాత, లేదు ప్రభువా, నువ్వంటే నాకు చాలా విశ్వాసం ఉంది, చాలా నమ్మకం ఉంది, చాలా గౌరవం ఉంది, కానీ విశ్వాసం ఉంది, కానీ ఈ కొమ్మను మాత్రం నేను విడిచిపెట్టను ప్రభువా అన్నాడు. ఏమైనా దేవుని పిల్లారా, చాలామంది జీవితాల్లో సంవత్సరాలు మారుతున్నాయి, ఎన్నో పదుల సంవత్సరాలు, దశాబ్దాలు మారుతున్నాయి, డైరీలు మారుస్తున్నారు, క్యాలెండర్ మారుస్తున్నారు, కొత్త బట్టలు మారుస్తున్నారు, పాత బట్టలు తీసి కొత్త బట్టలు వేసుకుంటున్నారు, గ్రీటింగ్స్ అన్నీ రకరకాలుగా అన్నీ మారుతాయి. కొత్త సంవత్సరం రాగానే అన్నీ మారుతాయి, కానీ హృదయంలో ఏం మారట్లేదు? ఈ హృదయంలో పాపము తీసేసుకోవట్లేదు, యేసుని రక్షకుడుగా అంగీకరించలేకపోతున్నారు నేటి క్రైస్తవులు అని చెప్పుకున్నవారు కూడా. ఆమేన్. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, విశ్వాసం ఉంది అందరికీ, కానీ ఏమీ లేదు, మారు మనసు లేదు. అందుకన్నాడు ఆ చెట్టు ఫలించటం లేదు. అందుకంటాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మనోడికి శిక్ష విధించబడుతుంది. అంటే నమ్మినోడు ఏం చేస్తాడు? రక్షణ పొందాలి. కొత్త సంవత్సరం వెళ్ళే ముందు మనం రక్షణ పొందాలి. అందుకంటాడు, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఆమేన్. అది అంటే నూతన సృష్టి. కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళటం కాదు గొప్ప, కొత్త సంవత్సరంలోకి వెళ్ళక ముందే మనమందరము కూడా ఏం చేయాలి?
ఏం చేయాలి? నూతన సృష్టిగా మార్చబడాలి. ఈ రాత్రికాల సమయంలో మీరు ఎవరు ఎక్కడ వాక్యమైనా సరే, నీ ఇల్లు మారొచ్చు, నీ రూట్ మారొచ్చు, నీ బండి మారొచ్చు, నీ బట్టలు మారొచ్చు, నీ డైరీ మారొచ్చు, నీ క్యాలెండర్ మారొచ్చు, కానీ నీ హృదయం మారాలి. హలో, మీ హృదయం మారాలి. హృదయం మారాలి. ఎందుకు? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో హృదయము అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? అన్నిటికంటే మోసకరమైన హృదయాన్ని మార్చుకోవాలి. అది మనకు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడితే మనకు ప్రయోజనం తప్ప కొత్త సంవత్సరంలోకి ఒట్టిగా అడుగు పెట్టడం కాదు. మనం కొత్త సంవత్సరం అడుగు పెట్టాలి అంటే ముందు మన హృదయాన్ని కూడా నూతనంగా మార్చుకోవాలి. ఇప్పుడు చాలామంది చూడండి, ఎంతమంది హడావుడి, అబ్బా ఎక్కడ చూసిన అద్భుతమైన హడావుడి ఉంది. ఎక్కడ చూసిన ఎంత హడావుడి అంటే అబ్బాబాబాబాబా, ఎక్కడ చూసిన పండగ 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 వాతావరణం, అందరూ ఆనందంతో ఉన్నారు. రైటే, మరి హృదయంలో యేసుని చేర్చుకున్నావా? హృదయంలో యేసుని చేర్చుకున్నావా? వినే చెవులు ఉండగానే, చూసే కళ్ళు ఉండగానే, మాట్లాడే నోరు ఉండగానే, చేసే చేతులు ఉండగానే, నడిచే కాళ్ళు ఉండగానే, అంగీకరించే హృదయం ఉండగానే యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించుకుంటున్నావా? బైబిల్లో రాయబడింది, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో 22వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన పాప స్వభావాన్ని మనం మార్చుకోవాలని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్లో రాయబడుతున్న విషయం చూడండి. ఎఫెసీ పత్రిక 4:22 వచనంలో, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావము ధరించిన వారే. ఆమెను గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు ఇక్కడ? ఆ వాక్యం మళ్ళీ ఒకసారి చూపించి ఆ వాక్యాన్ని మళ్ళీ ఏమన్నాడు? నవీన స్వభావం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము 23, 24 వచ్చాలు, మొత్తం 3 ఒకసారి చూపించేసే అందరికి క్లారిటీగా ఉంటుంది. అక్కడ ఏమన్నాడు? అక్కడ కావున మునుపటి ప్రవక్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అన్నాడు. నెక్స్ట్ 23 ఏమన్నాడు? నేను చదువుతాను. మీ చిత్ర వృత్తి యందు నూతన పరచబడిన వారై. తర్వాత ఏమన్నాడు? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. ఆమెను. అది ఏం ధరించుకోవాలి? నవీన స్వభావం ధరించుకోవాలి. అది కొత్త సంవత్సరం. డైరీ మారితే కాదు, క్యాలెండర్ మారితే కాదు, గ్రీటింగ్స్ మార్చుకుంటే కాదు. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. ఏమంటారు? విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. అబ్బా, అందరూ కేకులు కట్ చేస్తారు. ఏ న్యూ ఇయర్? అసలు ఆ రోజు ఎందుకు వచ్చిందో తెలుసా? విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. అబ్బా, ఆ న్యూ ఇయర్ ఎందుకు వచ్చిందో 2వ ఆరాధనలో మీరు అందరూ కూడా విందురు. కానీ కాబట్టి విశ్వాసం ఉందని చెప్పుకుంటే కుదరదు. నువ్వు బాప్తిసం పొంది తీరాలి, రక్షణ పొంది తీరాలి, యేసు ప్రభుని నీ రక్షకుడిగా అంగీకరించాలి. ఈ పాపిష్టి హృదయాన్ని వదులుకోవాలి. ఈ సంవత్సరం నువ్వు చేసిన పాపాలని, దోషాలు, అతిక్రమాలు, మోసాలు, దగాలు, కుట్రాలు, కుతంత్రాలు, అన్యాయాలు అవన్నీ కూడా ఏం చేసుకోవాలంటే ప్రభు యేసు నామములో వాక్యం ఎదుట నువ్వు ఒప్పుకొని నీ హృదయాన్ని నూతనంగా మార్చబడి నూతన స్వభావంతో ఉండాలి. దావీదు మహారాజు ఒక స్త్రీతో తప్పు చేశాడు. ఆ తప్పు చేసినప్పుడు ఏమన్నాడో తెలుసా? అదిగో అతడు తప్పు చేశాడు కాబట్టి 51వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము నేనే చదువుతాను, అందరూ కాముగా వినండి. 51వ కీర్తన 1 నుంచి 7 వచనాలు రాయబడిన మాటలు మీరు జాగ్రత్తగా చూడగలిగితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యమున బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయమంటున్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరుచయ్యా అన్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. ఆమేన్. దేవుని నామము కలుగును గాక. రాజు ఒప్పుకున్నాడు పాపాలు, తన పాపాలు ఒప్పుకొని నూతన సృష్టిగా మార్చబడ్డాడు. అక్కడే మీరు చదవండి 10వ వచనం ఏమంటుందో? నా యందు నా అంతరంగములో దేవా నా యందు శుద్ధ హృదయము నేను చదువుతాను. నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించామే. అది నూతనంగా ఏం చేయాలి? హృదయం నూతనంగా మారాలి. ఏం మారాలి?
హృదయం నూతనంగా మారాలి. ఇప్పుడు ఏం మారింది తెలుసా? హృదయం ఎక్కడున్నదే, హృదయం ఎక్కడున్నదే, నే చుట్టూనే తిరుగుతున్నదే అని పాటలు పాడుతున్నారు. ఎక్కడ మారింది హృదయం? హృదయంలో పాపం, హృదయంలో చీకటి, హృదయంలో కంపు. ఆ కంపు అంతా వదిలించుకోవాలంటే యేసు రక్తంలో కడగబడాలి. యేసుని రక్షకుడు అంగీకరించి తీరాలి. అప్పుడే నీవు నూతన సృష్టిగా మార్చబడాలి. నెలలు పోతున్నాయి, రోజులు పోతున్నాయి, వారాలు పోతున్నాయి, గంటలు పోతున్నాయి, సంవత్సరాలు వస్తున్నాయి, కానీ దశాబ్దాలు వస్తున్నాయి, శతాబ్దాలు, దశాబ్దాలు అన్నీ వస్తున్నాయి. కానీ నీ హృదయంలో మార్పు లేకుండా నువ్వు ఎన్ని పండగలు చేసుకున్నా దండగా యేసుని రక్షకుడు అంగీకరించుకుంటేనే నీకు ఎంతో అండగా ఉంటాడు. ఆమేన్. నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. సమస్త జ్ఞానానికి మించిన మా తండ్రి, మేము నూతన స్వభావాన్ని ధరించుకోవాలని మీరు మాకు నేర్పిస్తూ వస్తున్నారు. నూతన హృదయం కలిగి మేము జీవించాలని మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. అదిగో 3 సంవత్సరాల నుంచి ఆ చెట్టు ఫలించినప్పుడు దాన్ని నరికేయమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎంతమంది ఈ సమయంలో ఫలించలేదు ప్రభు? ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఇంకా వాయిదాలు పెడుతూ రేపు వచ్చే నెల, వచ్చే సంవత్సరం, ఆ సంవత్సరం అని ఎంతమంది ఇంకా ఫలించకుండా, రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా, నూతన స్వభావం లేకుండా బతుకుతున్నారు. వారందరికీ ఆత్మరక్షణ మీరు దయచేయమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.